రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గోవా గవర్నర్ గా ఏపీకి చెందిన అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాని నియమించారు. 3 రాష్ట్రాలకి కొత్త గవర్నర్లని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మా ప్రతినిధి గోపి మరింత అదనపు సమాచారాన్ని అందిస్తారు. గోపి, లక్ష్మి, 3 రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ ను, అదేవిధంగా గవర్నర్ గోవాకు సంబంధించి కూడా పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తాను నియమించడం జరిగింది. గత కొద్ది కాలంగా ఏదైతే గవర్నర్ల మార్పులకు సంబంధించి కూడా ఈ యొక్క కసరత్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించడం జరిగింది. అయితే ఆయన ఆ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇంతకు ముందుకు కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన గజపతి రాజు తాజాగా గోవాకు గవర్నర్ గా నియమితులయ్యారు. ఇది మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన కూడా విడుదలవడం జరిగింది. హర్యానాలో ఇంతకు ముందుకు ఉన్న ఏదైతే బండారు దత్తాత్రేయను తొలగిస్తూ అసిమ్ కుమార్ ను హర్యానా గవర్నర్ గా నియమిస్తూ కూడా ఈ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అయితే టీడీపీలో అత్యంత సీనియర్ గా ఉన్న అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ దక్కడంతో టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం అయితే నిండిన పరిస్థితి అయితే వచ్చింది. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరం అయినప్పటికీ గవర్నర్ పోస్టు ఆయనకు అవకాశం దక్కడంతో గతంలో కూడా అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్టు దక్కుతుందంటూ కూడా జోరుగా చర్చ అయితే సాగిన పరిస్థితి ఉంది. తాజాగా ఆయనను గవర్నర్ గా కేంద్రం నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం, బీజేపీ ఏదైతే అలయన్స్ తోటి ఇది సాధ్యమైందనేది కూడా టీడీపీ శ్రేణుల్లో కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. టీడీపీకి 2 కేంద్ర పదవులతో పాటు ఇప్పుడు గవర్నర్ పదవి కూడా లభించడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ గోపి.